హాయ్ గైస్, ఎప్పుడైనా మీరు చిక్కుడుకాయ పచ్చడిలో ట్రై చేశారా? తెలిసిన వాళ్ళు ఉంటే ఆ టేస్ట్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే తప్పకుండా ఈ రెసిపీ చూసి ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేసేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ముందుగా ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్ ఇంకా మిర్చి వేసేసుకోండి. అందులోనే మనము రొయ్యలు వేసేసుకుంటున్నాను. ఇవైతే నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నవే, ఆగిలి పెట్టిన రొయ్యలు అంటారు కదా, ఇవి నాకు మా మమ్మీ పంపించారు. సో నేను అవి వేసేసుకొని చక్కగా ఇలాగ మిక్స్ చేసేసుకుంటున్నాను. రొయ్యలు ఇంకా ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అవుతాయి, బాగా వేగుతాయండి. వేగే వరకు అలా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత నేను సాల్ట్ వాటర్లో చక్కగా చిక్కుడుకాయలని బాగా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, చక్కగా వేగిపోయినాయి ఆనియన్స్ ఇంకా రొయ్యలు. ఇప్పుడు చిక్కుడుకాయలను కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులోకి కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసేసుకుంటాను. యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి నెమ్మదిగా ఒక 10 మినిట్స్ వదిలేయండి. చక్కగా చిక్కుడుకాయలన్నీ కూడా బాగా కుక్ అవ్వాలి, లేకపోతే బాగోదు కదా. సో బాగా కుక్ అయితే కర్రీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా చెయ్యండి. టమాటా ప్యూరీ చేసుకుని కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. మధ్యలో ఇలా కొంచెం ఖాళీ చేసి చుట్టూ ఉన్న కర్రీని ఇలాగా మీరు కప్పారంటే ఆ టమాటాలని బాగా కుక్ అవుతాయి టమాటాలు. చూడండి, మీరే ఒకసారి ట్రై చేయండి. లేకపోతే మీకు పేస్ట్ చేసి వేసుకుంటా అంటే అలా కూడా వేసేసుకోవచ్చు. నేను ఇలా అయితే వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు వాటర్ వేసేసుకొని చక్కగా కూరని ఇంకొక 10 మినిట్స్ బాగా కుక్ చేసేసుకుంటున్నాను. నాకైతే ఈ కన్సిస్టెన్సీ ఓకే. మీకు ఇంకా థిక్గా ఇంకా దగ్గరగా కావాలి అంటే కనుక మీరు ఇంకా కొంచెంసేపు కుక్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. నిజంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.